యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా, ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము ఏమి ప్రయోజనము. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము ఏమి ప్రయోజనము. మొట్టమొదటిగా ఆదికాండము 37వ అధ్యాయము 26వ వచనం. జెనసిస్ 37th chapter 26th verse. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచి పెట్టినందువలన ఏమి ప్రయోజనము? జుడా said to his brothers, what will we gain by killing our brother and covering up the murder? ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా, దేవుని సంగమా, కూర్చొని వింటున్న మీరందరూ కూడా ఒక బుక్, ఒక పెన్ పెట్టుకొని నేను చెప్పే వాక్యాలను రాసుకొని తిరిగి మీరు దాన్ని చదువుకొని ధ్యానించాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఇక్కడ మనము ఒక సంఘటన చూస్తూ ఉన్నాం. ఎవరిని చంపాలని ఆశపడుతూ ఉన్నారో వారి విషయమై మనం ధ్యానిస్తూ ఉన్నాం. యోసేపును చంపాలని తన అన్నలు ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే తన అన్నలకు టిఫిన్ తీసుకొని తన తమ్ముడైన యోసేపు వారికి తీసుకొని వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ అన్నలు దూరం నుండి యోసేపును చూచి తనను చంపాలని ఆలోచన చేస్తూ ఉంటారు. తమ్ముడైన యోసేపు ఒక స్థలానికి వెళ్తాడు. నా అన్నలు ఎక్కడున్నారు, ఇక్కడే ఉండాలా కదా అని అన్నప్పుడు, లేదు ఇప్పుడే వాళ్ళు దోతానికి వెళ్ళారు అని చెప్తాడు అక్కడున్న మనుషులు. చెప్పినప్పుడు అక్కడి నుంచి టిఫిన్ పట్టుకొని తిరిగి ఆ దోతాను దగ్గరికి వస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ అన్నలందరూ కూర్చొని చూస్తుంటారు. అరే, దూరం నుండి మనను చంపాలన్న అని కలలు కన్నా వాడు వస్తూ ఉన్నాడు, వానిని ఏ విధంగా అయినా కానీ చంపుదాం అన్న ఆలోచన వారు కలిగి కుట్ర పన్నుతూ ఉంటారు. అప్పుడు యోసేపు వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది. యోసేపును వాళ్ళు చంపాలన్న ఆలోచన కలిగిన వారు, దాంట్లో వాళ్ళ అన్నలలో ఒక అన్న రూబేన్ అన్న వ్యక్తి హృదయము కొంచెము కరిగిపోతుంది. ఎందుకంటే మన రక్త సంబంధి అయిన వాడిని మనం చంపితే ఏమి ప్రయోజనము? ఆ యొక్క యోసేపు తన తండ్రి చిన్నప్పటి నుండి మంచి నిలువుటంగిని తనకు కుట్టిస్తాడు. దేవుని బిడ్డలారా, ఆ నిలువుటంగిని తీసివేసి అతన్ను నీళ్లు లేని గుంటలో పడవేస్తారు అనే ఆలోచన చేస్తుంటుండగా అక్కడ నుండి ఇష్మాయిలీలు మార్గ మధ్యలో నుండి గిల్గాదు నుండి వస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళు ఇష్మాయిలీలకు యోసేపును అమ్మినట్లుగా మనం చూస్తాం. అనగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచి పెట్టినందున వలన ఏమి ప్రయోజనము? వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు, చంపి దాచిపెడితే ఏం ప్రయోజనము? వాడిని అమ్మేస్తే మనకు డబ్బులు వస్తాయి, వాడు బ్రతికి కూడా ఉంటాడు అని ఆలోచన చేసి వాళ్ళు ఆ విధంగా చంపితే ఏం ప్రయోజనం అని వాళ్ళలో వాళ్ళు అనుకుంటూ ఉంటారు. నిజమే, ఈ రోజుల్లో చాలామంది కళ్ళతో ఏమి ప్రయోజనము, మాటతో ఏమి ప్రయోజనము, ఆలోచనతో ఏమి ప్రయోజనము, చేతులతో ఏమి ప్రయోజనము, కాళ్లతో ఏమి ప్రయోజనము, తలంపులతో ఏమి ప్రయోజనము అని రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఆ విధంగా అనుకోకుండా నాలుకతో ప్రయోజనం ఉంది, ఆలోచనతో ప్రయోజనం ఉంది, మన చేతులతో ప్రయోజనం ఉంది, మన కాళ్లతో ప్రయోజనం ఉంది. ప్రయోజనం లేదా అండి? ఉంది. వీటన్నిటితో ప్రయోజనం ఉంది. అందుకే చంపితే ఏమి ప్రయోజనము? నిజమే, చంపితే ఏమి ప్రయోజనం లేదు. కనుక వాడిని బ్రతికి అమ్మేసుకుంటే వాడు అక్కడ దూరం బ్రతుకుతాడు, అదేవిధంగా మనకు చెడ్డ పేరు రాదు అని అనుకొని వారు ఆ విధంగా ఏమి ప్రయోజనము అనుకుంటూ ఉంటారు. రెండవదిగా 1 సమూయేలు 28వ అధ్యాయం 16వ వచనం. 1 Samuel 28th chapter 16th verse. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? Samuel said, why do you call me when the Lord has abandoned you and become your enemy?
ఎవరు ఎడబాసి ఉన్నారు యెహోవాను అనగా సౌలు దేవుని నుండి ఎడబాపు కలిగిన వాడైపోయాడు. ఎందుకు అనగా దేవునికి ఎవరైనా ఆయాసకరంగా చేస్తే దేవుడు వారిని ఎడబాస్తాడు, అనగా దేవుడు దూరం అయిపోతాడు. ఎడబాపు అనగా దూరం అవ్వడం. కాబట్టి దేవుని బిడ్డారా, దేవునికి మనము సన్నిహితంగా ఉండాలి, ఆయనకు దగ్గరగా ఉండాలి, ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. అప్పుడు దేవునితో ఎడబాపు జరగదు. సౌలుకు దేవునికి ఎడబాపు జరిగింది అని అంటే సౌలు దేవునికి వ్యతిరేకమైన పని చేస్తున్నాడు. ఈ రోజుల్లో చాలామంది దేవునికి ఆయాసకరమైన పనులు చేస్తున్నారు, వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు, చేయొద్దన్న పనిని చేస్తూ ఉన్నారు. కనుక వారు కఠినమైన శిక్షకు గురవుతూ ఉన్నారు. కరువుకు, తిండి లేక రకరకాలైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకనంటే దేవునితో సరైన సహవాసము లేకపోవడం వల్ల. కాబట్టి ఈ రోజున వింటున్న నీవు దేవునితో సహవాసం కలిగి ఉండు, దేవుని సంఘముతో సహవాసం కలిగి ఉండు, దేవుని సేవకునితో సహవాసం కలిగి ఉండు, నీకు ప్రయోజనం. ఇక్కడ దేవునితో సహవాసం కలిగి లేడు సౌలు. కాబట్టి దేవుడు అతన్ని ఎడబాసినట్లుగా, పగవాడైపోయినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. దేవుడు పగవాడైతే ఏం ప్రయోజనం అండి? ఏమైనా ప్రయోజనమా? నీవు ఎంత ప్రయాసపడి ఏదైనా చేయాలనుకున్నా చేయలేవు. ఎందుకనంటే దేవునికి నీవు పగవాడుగా ఉన్నావు, అన్ని వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నావు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వింటున్న మీరు ఈ రోజున మీరు దేవునితో ఎలా ఉన్నారో ఒకసారి పరీక్షించుకోవాలని కోరుతూ ఉన్నాను. దేవుడు ఏం ఆలోచిస్తుంటాడో తెలుసా అండి? సౌలును తీసివేసి దావీదును ఆ యొక్క రాజ్యం మీద కూర్చుని పెట్టాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు? దేవుడు సౌలును ఎడబాసాడు గనుక, దేవుడు సౌలుకు పగవాడైపోయాడు గనుక. ఆ విధంగా పగవారైతే మన ప్రయోజనమా? ఏమీ ప్రయోజనం లేదు. అంతగనము ప్రయాసపడి రాజ్యాన్ని పరిపాలించి అంత పేరు సంపాదించి ఒక్క నిమిషంలో దేవునికి పగవాడైపోయి ఎడబాపు కలిగింది. ఏమైనా ప్రయోజనమా అండి? ఏమీ ప్రయోజనం లేదు. కాబట్టి నీవు ప్రయోజనకరంగా ఉండాలి దేవునికి. ఏమి ప్రయోజనమని ప్రశ్న వేసుకోవద్దు. ప్రయోజనకరంగా మనం దేవునికి ఉన్నట్లయితే దేవుడు నిన్ను పైకి లేపుతాడు, నీకు కావాల్సినవన్నీ కూడా దేవుడిస్తాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఈ విధంగా మనము చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 3వదిగా మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం. మాథ్యూ 16th chapter 26th verse. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇయ్యగలడు? చూడండి ఎంత చక్కని మాట ఇక్కడ మనం చూస్తున్నాం. I will a person gain anything if he wins the whole world but lost his life? There is nothing he can give to regain his life. ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమన్నా ప్రయోజనమా? లోకమంతా సంపాదించుకొని అనగా బహుగా ధనము సంపాదించుకొని, ఇండ్లు ఆస్తులు బంగారము సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమన్నా ప్రయోజనమా అండి? ఏమి ప్రయోజనం లేదు. ఈ రోజుల్లో చాలా ధనికులు, చాలా డబ్బున్నవారు, చాలా బంగ్లాలు ఉన్నవారు వారి ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారు సంపాదించిన తర్వాత. ఏమైనా ప్రయోజనమా? ఏమి ప్రయోజనం లేదు. తను దేవుని సంపాదించుకోవాలి, దేవుని కొరకు అది చేద్దాము, ఇది చేద్దాము, దేవునికి ఏమైనా స్పాన్సర్ చేద్దాము, దేవుని సేవలో మనము డబ్బు సహాయం చేద్దాం, అది చెయ్యరు. కానీ అది సంపాదించుకుందాం, ఇది సంపాదించుకుందాం, అక్కడ సంపాదించుకుందాం, ఇక్కడ సంపాదించుకుందాం అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ విధంగా అన్నీ సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏమైనా ప్రయోజనమా? కాబట్టి దేవునికి మనం ఇచ్చేవారంగా ఉండాలి. దెన్ ఓన్లీ గాడ్ విల్ బ్లెస్ యూ. గివ్ టు గాడ్. దేవునికి ఇవ్వండి, అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవేమన్నా
పోగొట్టుకుంటే ఏమైనా ప్రయోజనమా? సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏమైనా ప్రయోజనమా? దానివల్ల నీవు అనేక దేవుని కొరకు అది చేద్దాము, ఇది చేద్దాము, ఇద్దాము అన్న ఆలోచన కలిగి నీవు ఉండాలని కోరుతూ ఉన్నాను. 4వది, మత్తయి సువార్త 25వ అధ్యాయం 25వ వచనం. మాథ్యూ 25th చాప్టర్ 25th వర్స్. గనుక నేను భయపడి వెళ్ళి తలాంతులను భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనిమని చెప్పాను. I was afraid, so I went off and hid your money in the ground. Look here is what belongs to you. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ తలాంతులను ఒక వ్యక్తికి ఇస్తూ ఉన్నాడు. తలాంతులు ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలండి? దాన్ని వాడుకోవాలి. పాటల తలాంతు, వాక్యం చదివే తలాంతు, ప్రార్థన చేసే తలాంతు, పరిగెత్తే తలాంతు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మనకిచ్చిన తలాంతును మనము దేవుని కొరకు వినియోగించాలి, ఉపయోగించాలి. కాబట్టి మరి ఈ యొక్క యజమానుడు ముగ్గురికి 3 తలాంతులను ఇస్తాడు. తను ఆ యొక్క స్థలాన్ని వదిలేసి తను దూర దేశానికి వెళుతూ ఉండగా ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు. అనగా తాను ఇచ్చి వెళ్ళడం ఎందుకు అనంటే వారు పైకి రావాలి అని. అయితే ఈ తలాంతు కలిగిన వ్యక్తి, 5 తలాంతు కలిగిన వ్యక్తి ఏం చేస్తాడంటే వాటిని 5 తలాంతులుగా మార్చుకుంటాడు. 2వ తలాంతులు కలిగిన వ్యక్తి ఇంకా 2 తలాంతులు సంపాదించుకుంటాడు. 1 తలాంతున్న వ్యక్తి అది భూమిలో దాచిపెట్టినట్లుగా వాక్యంలో మనము చూస్తాం. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, వీరిలో ఎవరు మంచివారు అని అంటే మరి ఆ యజమానుడు కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి ఎవరికైతే అప్పచెప్పాడో ఆ యొక్క లెక్కను చూడడానికి తాను వస్తాడు. 5 తలాంతులు ఇచ్చిన వ్యక్తిని అడుగుతాడు, నీవేం చేసావంటే నేను ఇంకా 5 తలాంతులు సంపాదించాను అని అంటాడు. వెరీ గుడ్, నమ్మకమైన మంచి బలా దాసుడా అని అంటాడు. 2వ వ్యక్తి దగ్గరికి వస్తాడు, నీవేం చేశావు అని అన్నప్పుడు అతడు కూడా అంటాడు, నేను కూడా 2 ఎక్కువ సంపాదించాను, బలా నమ్మకమైన మంచి దాసుడా అని అంటాడు. మరి 3వ వ్యక్తి దగ్గరికి వస్తాడు. 3వ వ్యక్తి తాను భూమిలో నేను దాచిపెట్టాను, ఇగో 1 తలాంతు అని చూపిస్తాడు. చెడ్డ దాసుడా, వేస్ట్ ఫెలో. ఎందుకు? తను డెవలప్ చేసుకోలేదు. ఈ రోజుల్లో చాలామందికి తలాంతులను ఇస్తే వారు కూడా మరి భూమిలో దాచిపెట్టిన వారి వలె ఉంటూ ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఉండకుండా మన తలాంతులను వాడుకోవాలి, వాటిని ఎక్కువ చేసుకోవాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది. కనుక దేవునికి స్తోత్రం. ఆ విధంగా మరి తలాంతులను దాచిపెడితే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం లేదు. తలాంతులను వాడుకోవాలి. 5వది, మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనం. మాథ్యూ 27th చాప్టర్ 5th వర్స్. అతడు అనగా యూదా ఆ వెండి నాణ్యములను దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. జూడాస్ త్రో ద కాయిన్స్ డౌన్ ఇన్ టెంపుల్ అండ్ లెఫ్ట్, దెన్ హీ వెంట్ ఆఫ్ అండ్ హ్యాంగ్డ్ హిమ్సెల్ఫ్. దేవునికి స్తోత్రం. ఈ యూదా విషయమై మనం ధ్యానిస్తే యూదా యేసుక్రీస్తు ప్రభుల వారిని అప్పగిస్తాడు. అప్పగించిన తర్వాత తన లోపల ఒకలాంటి కలవరము ప్రారంభమవుతుంది. ఎందుకు కలవరం వస్తుంది అని అంటే ఒక మంచి వ్యక్తిని 30 వెండి నాణ్యములకు అమ్మి వేస్తాడు. ఏంటండి? 30 కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ 30 వెండి నాణ్యములకు అమ్మి వేస్తాడు. ఈ రోజుల్లో చాలామంది కూడా ఆ విధంగా చేస్తూ ఉన్నారు. దేవుని సేవకులను అమ్మివేసేటట్లు చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు సంఘములో సంఘ సభ్యుడిగా ఉండి దేవుని సేవకునికి సపోర్ట్ చేయాలి. అంతే తప్ప అమ్మేసే వ్యక్తి లెక్క ఉండకూడదు. ఇక్కడ యూదా శిష్యులలో ఒక శిష్యుడు డబ్బులకు ఆశపడి, ఈ రోజుల్లో చాలామంది డబ్బులకు ఆశపడి అనేక తప్పుడు పనులు, పాప పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. వాళ్ళు అనుకుంటారు నాకు ప్రయోజనం అని. యూదా కూడా అదే అనుకున్నాడు. 30 వెండి నాణ్యాలు రాగానే నేను అది అయిపోతా, ఇది చేసుకుంటా, అది కడతా అని అనుకున్నాడు.
కానీ తనలో కలవరం ప్రారంభమైంది. ఎందుకనంటే యేసు ప్రభు చూపించిన ప్రేమ తనకు జ్ఞాపకం వస్తూ ఉంది. తను కుంటి వారిని బాగు చేశాడు, గుడ్డి వారిని బాగు చేశాడు, చనిపోయిన వారిని లేపాడు, దయ్యాలు పట్టిన వారికి విడుదలనిచ్చారు, కాలు చేతులు పడిపోయిన వారికి స్వస్థనిచ్చాడు. అనేక రకాలైన మహత్కార్యాలు, సూచక్రియలు యేసు ప్రభు వారు చేశారు. అవన్నీ కూడా యూదా చూశాడు కళ్ళారా. కాబట్టి ఈ రోజుల్లో కూడా చాలామంది కళ్ళారా అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలను, ప్రార్థన చేసిన వెంటనే సేవకుడు అద్భుతాలు జరగడము, ఇవన్నీ చూస్తూ ఉన్నారు, కలుగుతూ ఉన్నాయి. అయినా కూడా అమ్మివేసే వారి లెక్క ఉంటూ ఉన్నారు. సాక్ష్యాన్ని చెప్పకుండా వాళ్ళంతా వాళ్ళు ఎందుకు చెప్తే మా ఇజ్జత్ పోతుంది అనుకుంటున్నారు. నో, దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఎప్పుడు పోదు. దేవుని నామాన్ని మహిమపరచాలి. నీ పట్ల దేవుడు చేసిన మేలును బట్టి దేవుని మహిమపరచాల. కాబట్టి మరి యూదా 30 వెండి నాణ్యాలకు యేసుప్రభుని అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది కాకుండా ఏమంటున్నాడు తెలుసా అండి? తనలో తాను, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేస్తుందని చెప్పాను. చూసిండ్రండి, ఏం చేసిండంటే ఆయన యేసుప్రభు వారిని అప్పగించినందుకు ఒక పాపము చేసినట్లుగా అయిపోయింది ఆయనలో. అప్పుడు వారి పెద్దలకు, వారికందరికీ ఆయన చెప్పడానికి, తిరిగి ఆ వెండి నాణ్యాలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటున్నారు, వారు దానితో మాకేమి, నీవే చూసుకోమని చెప్పగా వాళ్ళు ఏమంటున్నారు? చేతులు ఎత్తేశారు. నువ్వు అప్పగించేశావు, అయిపోయింది, నువ్వు మాకొచ్చి చెప్తే ఏం ఫైదా, ఏం లాభం లేదు అని వాళ్ళు చేతులు ఎత్తేశారు. అప్పుడు ఇంకా కలవరము. అతడికొచ్చి అతడు ఆ వెండి నాణ్యాలను తీసుకొని దేవాలయంలో పారవేస్తాడట. ఆ డబ్బులు కూడా, ఆ నాణ్యములు కూడా మాకొద్దు, దేవాలయంలోకి వద్దు, అది పాపపు సొమ్ము. చాలామంది ఈ రోజుల్లో అన్యాయము చేసి, అక్రమము చేసి, లంచాలు తీసుకునేవారిగా అవి మంచి, మేము పైకి వస్తాము అని అనుకుంటున్నారు. నో 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 నో, అట్లాంటిది దేవునికి ఇష్టమే లేదు. అది దేవుని సంఘంలో అవి వెయ్యకూడదు కూడా. దేవుడు ఇష్టపడడు, సంతోషపడడు. అన్యాయంగా అక్రమంగా సంపాదించిన డబ్బు దేవునికి అవసరం లేదు. నిజాయితీగా, న్యాయంగా సంపాదించిన కష్టార్జితంలో నుండి దేవునికి ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వింటున్నారు మీరు, జాగ్రత్తగా మీరు విని మీరు ఆశీర్వదింపబడాలని కోరుతూ ఉన్నాను. ఇక్కడ యూదా ఏం చేస్తాడో తెలుసా? అందరూ దృష్టిలో అతడు చెడ్డవాడైపోయాడు. తనంతట తాను వెళ్ళిపోయి ఊరేసుకొని చనిపోయినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఎంత భయంకరమండి. ఈ రోజుల్లో చాలామంది ఆ తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు. ఎందుకు? తలెత్తుకోలేక బిల్డింగ్ మీదకి వెళ్ళి దుంగి చనిపోతున్నారు. ఫెయిల్ అయినామని ఊరేసుకొని చనిపోతున్నారు. పాయిజన్ దాగి చనిపోతున్నారు. ట్రైన్ దగ్గర పోయి పడుకొని చనిపోతున్నారు. ఈ విధంగా ఎన్నో ఘోరమైన కార్యాలు ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. కనుక దేవుని బిడ్డలారా, మీ అంతటా మీరు చనిపోకూడదు. ఆ విధంగా చనిపోతే అది దేవునికి ఇష్టమైనది కాదు. దేవుడు పిలిస్తే నువ్వు వెళ్తే బాగుంటుంది, అంతే తప్ప దేవుడు పిలవకుండానే నువ్వు నీ స్వంత డిసిషన్ తీసుకుంటే అది దేవుని రాజ్యానికి వెళ్ళవు, నరకానికి వెళ్తావు. కనుక నేను చెప్పేది ఏంటంటే, ఆ విధంగా చనిపోవడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు. చాలామంది పెళ్ళి కాలేదు అని అనుకుంటూ ఉంటారు, పెళ్ళైన తర్వాత పిల్లలు కాలేదు అని అనుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం, దేవుని చిత్తం ఏదైతే జరుగుతుందో అది జరుగుతుంటుంది, అంతే తప్ప నీవు అది కావాలి ఇది కావాలంటే అది కాదు. కనుక ఇక్కడ యూదా తన సొంత డిసిషన్ తీసుకొని ఊరేసుకొని చనిపోయినాడు. కాబట్టి ఎవరు ఆ విధంగా చేయొద్దని ఈ యొక్క వాక్యం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా 6వది హబక్కుకు 2వ అధ్యాయం 18వ వచనం. చెక్కడపు పనివాడు విగ్రహములను చెక్కుట వలన ప్రయోజనమేమి? పనివాడు మూగబొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? అబద్ధములు బోధించు పోత విగ్రహముల యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? వాట్స్ ద యూజ్ ఆఫ్ an idol? It is only something that a man has made, and it tells you nothing but lies. What God does it do for its maker? To trust it, a God cannot even talk. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఒక బొమ్మను చెక్కుతూ ఉన్నాడు. ఆ చెక్కిన తర్వాత దాన్ని పూజించడం వల్ల ఏమన్నా ప్రయోజనమా?
నో. ఎందుకు అనంటే తాను దాన్ని రూపించాడు కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, పనివాడు మూగ బొమ్మను చేసి తాను రూపించిన దాని యందు నమ్మిక ఉంచడం వలన ప్రయోజనమేమి? ఏమి ప్రయోజనం లేదు. వాడే రూపించాడు, వాడే నమ్మకం పెడుతున్నాడు, కాబట్టి నో యూజ్. కనుక దేవునికి స్తోత్రం. ఆ విధంగా ఎంతోమంది, ఇది హబక్కకు 2nd chapter 18th verseలో వ్రాయబడ్డది. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము 6 పాయింట్స్ని మనము ధ్యానించాం. మొట్టమొదటిది, మరణమును దాచిపెడితే ఏమి ప్రయోజనం? రెండవది, దేవుడు పగవాడు కాగా అడిగితే ఏమి ప్రయోజనం? మూడవది, ప్రాణము పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? నాలుగవది, తలాంతులను పాతిపెడితే ఏమి ప్రయోజనం? ఐదవది, ఆత్మహత్య చేసుకుంటే ఏమి ప్రయోజనం? ఏడవది, విగ్రహములు నమ్ముట వలన ఏమి ప్రయోజనము? విగ్రహము చెక్కుట వలన ఏమి ప్రయోజనము? హల్లెలూయా. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. యేసు నామమును బట్టి ప్రభా ప్రార్థించడానికి నీవు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ రోజున ముఖ్య ధ్యానాంశము ఏమి ప్రయోజనము, దాని విషయమై నీ సేవకుని బూరగా వాడుకున్నావు. కాబట్టి విన్న ప్రతి హృదయంలో, అవును నేను దేవుని కొరకు ఏం చేస్తున్నాను, ఏం చేయాలి ప్రభా, వాక్యం ద్వారా విని వారు ఆ పని చేయనట్లు సహాయం చేయండి. ఎవరైనా అనారోగ్యంగా ప్రభా కూర్చొని నీ వాక్యాన్ని వింటుంటే వారిని ముట్టండి. హల్లెలూయా. దేవా, సంపూర్ణ స్వస్థత దయచేయండి. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు. ప్రభా, నీవే అద్భుతాన్ని జరిగించి నీ నామమునకు మహిమ తెచ్చుకోమని, వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.